మిత్రులారా, అందరికీ నమస్తే. ఈరోజు ఉదయమే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నిన్న సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరి కోదాడ దగ్గర ఉన్న అల్ట్రాటెక్ ఫ్యాక్టరీకి వెళ్తున్న సిమెంట్ బండి డ్రైవర్ వెంకటరెడ్డి గారు మేదరమెట్ల దగ్గర అద్దంకి మీదుగా వెళ్ళే టర్నింగ్లో ఒక రాజస్థాన్ టీ స్టాల్ దగ్గర పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అద్దంకి తిరగగానే ఆపి తను ఏదో కొనుక్కున్నారు. అంటే సిగరెట్ గుట్కొని ఏదో కొనుక్కున్నారు. సరే, అది దాన్ని మనం ప్రోత్సహించట్లేదు, కానీ అది 20 రూపాయలు అయితే 30 రూపాయలు అని చెప్పడం జరిగింది అతను. అప్పుడు ఈయనకి బాధ అనిపించి, 20 రూపాయలే కదన్నా 30 రూపాయలు చెప్తున్నావు ఏంటి అన్నాడు. దీని మీద అతను ర్యాష్ బిహేవియర్ చేసి, నీకు ఇష్టమైతే కొను లేకుండా లేదా అని ఆ డ్రైవర్ గారిని మ్యాన్ హ్యాండిల్ చేయటం జరిగింది. అతనితో పాటు ఉన్న ఇంకో ఇద్దరు తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇతను కలిసి మ్యాన్ హ్యాండిల్ చేశారు. వెంటనే వెంకటరెడ్డి గారు ఏం చేశారంటే, ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దుర్గారావు గారికి ఫోన్ చేశారు. ఆయన నాకు తెలియజేయగా, నేను పల్నాడు ఇన్ఛార్జ్ ప్రసాద్ గారికి తెలియజేసి ఈ విషయం మీద మనోళ్ళు హోటల్ దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి అని చెప్పి పంపించారు. అప్పుడు అద్దంకి ఇన్ఛార్జ్ వీరాంజనేయులు గారు కొంతమందిని, తన ఫ్రెండ్స్ని కూడా, మన యూనియన్ సభ్యులను కొంతమంది తీసుకొని వెళ్ళి హోటల్ అతన్ని నిలదీసినప్పుడు కొద్దిసేపు దబాయించుదామని ప్రయత్నం చేసినప్పటికీ మనోళ్ళు గట్టిగా నిలదీయటంతో తప్పు అయిపోయిందని చెప్పి సారీ చెప్పాడు. అయినప్పటికీ వదిలిపెట్టకుండా, తప్పు అయిపోయిందంటే కుదరదు, నీవు కాళ్ళు పట్టుకోవాల్సిందని ఆ వెంకటరెడ్డి గారి డ్రైవర్ కాళ్ళు పట్టించి తప్పు అయిపోయిందని తెలియజేయటం జరిగింది. ఇక్కడ విషయం ఏం చెప్తున్నానంటే, పోలీసు వాళ్ళకి, ఆర్టీఓలకి, దారెమ్మటి వెళ్ళే వాళ్ళకి, పోకరీలకి, ముఠా వాళ్ళకి, షాపుల వాళ్ళకి, గోడౌన్ల వాళ్ళకి, అరే డ్రైవర్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? రేట్ ఎక్కువ ఉందన్నాడు, నా రేట్ ఇంతేనండి అని చెప్పు, తప్పేం లేదు కదా. దానికి నువ్వు డ్రైవర్ని కొట్టేంత పరిస్థితి అంటే నువ్వు ఎక్కడి